రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు కొనసాగుతుంది. దాదాపు 6000 క్యూసెక్ల వాటర్ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న నేపథ్యంలో 4 గేట్లు అయితే ప్రస్తుతం ఎత్తి దిగువకి వాటర్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. 4 గేట్లని 2 అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం 12 అడుగులు ఉన్న నేపథ్యంలో దానికంటే అధికంగా వాటర్ వస్తున్న నేపథ్యంలో వాటర్ని ఒక 2900 క్యూసెక్ల వాటర్ని 4 గేట్లు ఎత్తి దిగువకి సముద్రానికి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. పైన కురుస్తున్న వర్షాలతో పాటు కట్టలేరు, మున్నేరు ఈ వాగుల్లో కూడా ఉధృతంగా ప్రవహించడంతో వాటర్ అంతా కూడా కృష్ణానదిలో చేరడంతో పాటు పట్టుసీమ నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఈ వాటర్ అంతా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ చేయడంతో ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం నిండింది. మరోవైపు కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి అటు తూర్పు పశ్చిమ కాలువలకు సంబంధించినటువంటి కాలువల్లో కూడా 3900 క్యూసెక్ల వాటర్ని కుడి ఎడమకు సంబంధించినటువంటి కాలువల ద్వారా విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అంటే గోదావరి వరద ఉధృతి ఏ విధంగా ఉందో చూసాం. ఇంకొక వారం రోజులు కనుక ఇదే విధంగా వర్షాలు కురిసి ఎగువన మహారాష్ట్రలో అటువైపు కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తుంగభద్ర ఆల్మట్టి అటువైపు కూడా వర్షాలు వరదలు బాగా వస్తున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా దిగువ విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ 3 రోజులు కురుస్తున్న వర్షాలతో పాటు ప్రకాశం బ్యారేజ్ ఎగువనున్నటువంటి కట్లేరు, మున్నేరుతో పాటు ఇతర చిన్న చిన్న వాగులు పొంగి పొరలడంతో ఆ వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజీ చేరుతున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా ప్రస్తుతం కింద దిగువకి విడుదల చేస్తున్న దృశ్యాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొన్న 15 రోజుల ముందు వరకు కూడా పూర్తిగా వెలబెలబోయిన పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి మొన్న ప్రకాశం బ్యారేజ్లో కనబడింది. తర్వాత పట్టిసీమ వాటర్ని పంపుల ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చిన తర్వాత కుడి ఎడమ కాలువలకి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వరద కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజీకి అయితే చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు పులిచింతలతో పాటు నాగార్జున సాగర్, శ్రీశైలంలో కూడా వాటర్ లెవెల్స్ అడిగింటి నేపథ్యంలో ప్రస్తుతం వాటర్ అక్కడ కూడా కొంత చేరుతున్న నేపథ్యంలో ఆ డ్యాములు కూడా రాబోయే 15 రోజుల్లో నిండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి కృష్ణా డెల్టాకి మాత్రం ఈ సీజన్లో మొదటిసారి ఈ వరద ప్రకాశం బ్యారేజ్ మొదటిసారి వరద అని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది కూడా భారీగానే వరదలు వచ్చాయి. కాకపోతే జూన్ నెలలోనే వర్షాలు వస్తాయనుకుంటే కానీ జూలై నెలాఖరికి ఈ వర్షాకాల సీజన్లో మొదటిసారి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడం అనేది మొదటిసారి జరిగింది. రాబోయే రోజులు ఇంకా వరద ఉధృతి పెరిగితే కనుక ఇంకా వాటరే కిందకి విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం కృష్ణా డెల్టాకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా నీటిని అయితే విడుదల చేస్తున్నారు. సాగుకు సంబంధించినటువంటి నీటిని అయితే కుడి ఎడమ కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. 6000 క్యూసెక్ల వాటర్ అయితే ప్రకాశం బ్యారేజీలోకి వచ్చేరుతుంది. ఒకసారి మనం ప్రకాశం బ్యారేజీని చూస్తున్నాము. మొత్తం నిండుకుండలాగా మనకు కనబడుతుంది. ఇంతకుముందు చూస్తే కనుక మొత్తం కూడా వాటర్ లెవెల్స్ అన్ని పడిపోయిన పరిస్థితి, దాదాపుగా చాలా వరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వర్షాలు పైగా చిన్న చిన్న వాగులన్నీ కూడా ప్రకాశం బ్యారేజీలో చేరడంతో పూర్తిగా నిండుకుండలాగా ప్రకాశం బ్యారేజీ కనబడుతుంది. దాదాపు 3 టీఎంసీల పైగా నిల్వ సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రకాశం బ్యారేజీ సంబంధించిన అంశంలో ఇంకా రాబోయే రోజుల్లో భారీగా వరద వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొంత రైతులకు ఇది కొంత ఆశాజనకంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపున వర్షాలు విస్తారంగా పడుతుండటంతో పాటు డ్యాముల్లోకి నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్తో పాటు పైన పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం ఇలా అన్ని డ్యాముల్లోకి వరద నీరు చేరడంతో సేద్యానికి సంబంధించి వ్యవసాయ రంగానికి కొంత ఊతమిచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడిప్పుడే ఇటు కృష్ణా డెల్టాలో రైతులందరూ కూడా వరి నాట్లు వేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వరదలన్నీ రావడంతో పూర్తిగా అన్ని అంటే దిగువగా ఉన్నటువంటి పొలాలన్నిటి కూడా నీరు చేరే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV ప్రకాశం బ్యారేజ్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.